నమస్కారం వీడిస్టల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు స్టాప్ ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్నికల సంఘం అధికారులు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు విమర్శ దేశంలోనే శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందంటున్న రాష్ట్ర హోంమంత్రి అనిత గంజాయిపై ఈగల్తో ఉక్కుపాదం మోపామని వెల్లడి బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ కష్టమొస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు వినతి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని చెప్పారు రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలియజేశారు మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర తీరాలను వాయుగుండం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రావడానికి లేకుండా అందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలన్నారు ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ ఉరుములు పడే అవకాశం ఉందని చెప్పారు సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనంగా పరిణితి చెందింది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరాల మధ్య 19వ తేదీ ఉదయాన్న ఈ వాయుగుండం తీరాన్ని తాకే అవకాశం ఉన్నది దీనితో పాటుగా ఋతుపవన ద్రోణి ఈ అల్పపీడన ప్రాంతం గుండా పయనిస్తుంది మరియు తూర్పు పడమర ఉపరితల ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా అధిక ప్రాంతాల్లో లేదా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 3వ రోజు పలు ప్రాంతాలలో తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో చివరి 2 రోజులు వారంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది మరియు మొదటి రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన గాలులు కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది 2వ రోజు నుంచి 5వ రోజు వరకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు వీచే అవకాశం ఉంది మొదటి రోజు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ యానాం కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మరియు మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాలతో పాటుగా నంద్యాల జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది
మహావిశాఖ తడిసి ముద్దయింది. జోరున కురుస్తున్న వర్షంతో విశాఖలో కాలువలు, ప్రధాన గడ్డల్లో మురుగునీరు కొన్ని ప్రాంతాల్లో పొంగి ప్రవహిస్తుంది. అనేక చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. జోరున కురుస్తున్న వర్షాల కారణంగా కొండవాలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మహావిశాఖలో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనానికి కాస్త అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. రోడ్లపైన, ఫుట్పాత్లపైన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు వర్షం గట్టి దెబ్బ కొట్టింది. వారు వ్యాపారం సాగించుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇక నగరంలో పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో 2 రోజులకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో విశాఖవాసులు జోరుగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడక తప్పదు. జిల్లాలో కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో ముడిసర్ల లోవ, గంభీరం, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. ఫలితంగా జిల్లాల్లో అనేక రిజర్వాయర్లో నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. అదేవిధంగా భూగర్భ జలాల నిల్వలు కూడా ఈ వర్షాలతో పెరిగాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నేడు ఫ్రీ బస్సు పథకానికి షరతు విధించడంపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. నగరంలో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని స్త్రీ వంచనగా మార్చివేశారని మండిపడ్డారు. కేవలం 5 రకాల బస్సులకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడాన్ని ఆక్షేపించారు. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులతో మాత్రమే ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారని చెప్పారు. నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, ఇంద్ర, వెన్నెల, గరుడ, ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులతో సహా ప్రజలందరికీ మొండి చేయి చూపిన ఘనత కూటమి ప్రభుత్వానికి అని కళ్యాణి ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మహిళా నాయకురాళ్లు పద్మారెడ్డి, మల్లాదేవి, విశాలాక్షి, శశికళ, పి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈరోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట. అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ అలాంటిది ఏం లేదు, కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు 6,700 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు, ఇంకొకసారి చెప్తారు 8,300 బస్సుల్లో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది. అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో 90% బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ ఉరుదు కళ్యాణిపై తెలుగు మహిళా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి కళ్యాణికి లేదన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో మహిళల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయని తెలుగుదేశం మహిళలు ధ్వజమెత్తారు. నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ విశాఖ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గనగళ్ల సత్యవతి, కేదారి లక్ష్మి మాట్లాడారు. స్త్రీశక్తి పథకం పట్ల రాష్ట్ర మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నేతలకు కనబడట లేదని ప్రశ్నించారు. కరుడుగట్టిన ఆర్థిక నేరస్తుడు జగన్ రెడ్డి మెప్పు కోసమే కళ్యాణి విమర్శలు చేశారని మండిపడ్డారు. స్త్రీశక్తి పథకంతో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సాగిస్తున్నారన్నారు. మీడియా సమావేశంలో తెలుగు మహిళలు గొలగాని సౌజన్య, రామలక్ష్మి పాల్గొన్నారు. వరదు కళ్యాణి గారు, మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామండి. మీకు ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగాలని ఉంటే మద్దిలపాలెం బస్ డిపో దగ్గరికైనా, ద్వారకా బస్ డిపోకైనా, గాజువాకైనా, ఏపీలో ఎక్కడ బస్ డిపోకి రమ్మన్నా మేము వస్తాం. మీరు మాతో కలిసి ప్రయాణం చేయండి. మీరు ఎక్కడ ఎక్కించమంటే అక్కడ, ఏ బస్సులో కావాలంటే ఆ బస్సులో మీకు ప్రయాణం మేము చూపిస్తాం. స్త్రీశక్తి పథకం కింద మీకు ఎటువంటి వైసీపీ మహిళలందరూ ఎటువంటి ఇందులో ప్రాబ్లమ్స్ ఉంది అని మీకు అనిపించినా ఆ బస్సులోనే అక్కడే మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు, అడగొచ్చు. దీనికి స్వేచ్ఛగా మేము ఆహ్వానం చేస్తున్నాం.
5 బస్సులు ఏదైతే మేము ప్రకటించామో 5 బస్సుల్లోనే మీకు ఉచిత ప్రయాణం శ్రీశక్తి పథకం కింద రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా మేము తిప్పడానికి సిద్ధంగా ఉన్నామని మిమ్మల్ని ఆహ్వానపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తెలుగు మహిళలందరం కూడా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరు ఎక్కడికి ఇగో పలానా బస్ డిపో దగ్గర ఉన్నామండి రండి అని పిలిచినా మేము వచ్చి మిమ్మల్ని ఆ బస్సులో ఈ రాష్ట్రంలో మేము పలానా చోటకి వెళ్తున్నామనన్నా ఆ చోటకి మిమ్మల్ని తిప్పడానికి సిద్ధంగా ఉన్నామని వరద కళ్యాణ్ గారికి ఆహ్వానం అందిస్తారు. లోకేష్ గారు ఈరోజు పార్టీ నడిపి ఇంత కష్టాల్లో కూడా ఉన్న పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు ఆ కుటుంబాన్ని ఎవరు కూడా విమర్శిస్తే మరి విలువలు చాలా కోల్పోతారు. ఆడవాళ్ళని కూడా మిమ్మల్ని మర్చిపోవడం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి రోజాతో సహా. ఎందుకంటే ఈరోజు మొన్న రోజా గారు ఏదో అన్నారు, ఆవిడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడని బెంగ పెట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఆవిడకి అరాక్షాలు ఏమైనా సరే డబ్బులు సంపాదించడానికి వాటికి పదవులు ఇస్తాడు కాబట్టి ఆ వైసీపీ వాళ్ళు అలాగా మరి ఆ నాయకుడిని కాపాడుకుంటారు. ఆ నాయకుడిని కాపాడుకోవడంలోని ఈరోజు ఏ అవకతవకలు వస్తాయేమో అని భయపడిపోయి ఆడవాళ్ళు వదులుతున్నారు మాట్లాడడానికి. ఒకసారి మీరు ఇచ్చే పదవుల్లోని ఏ ఆడదైనా కరెక్ట్గా ఉందా? మీరు ఉంటే గల్లీ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ ఆడదాని మీద ఒక కంప్లైంట్ లేకుండా తప్పుడు పని చేయకుండా ఉన్నారు వైసీపీలో నాయకురాళ్ళు అని చెప్పేసి మీరు చూపించండి. మేము ఛాలెంజ్కి వస్తాం, మాకు తప్పులు లేవని. మీరు కరెక్ట్గా ఉన్న ఆడవాళ్ళు అయితే బయటికి రండి. ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఓట్ల చోరీ జరిగిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. పౌరుల ఓట్ల చోరీకి గురైనట్లు తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించాలన్నారు. నగరంలో ప్రభుత్వ అతిథి గృహంలో కాంగ్రెస్ నేత గిడుగు రుద్దరాజుతో కలిసి స్టాప్ ఓట్ చోరీ ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్లకు స్టాప్ ఓటు చోరీ స్టిక్కర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరుల ఓట్లను తొలగించడం అంటే వారి హక్కులను కాలరాయడమేనని అన్నారు. బీజేపీకి అనుకూలమైన వారి ఓట్ల జాబితాలో చేర్చి ఆ పార్టీకి ప్రయోజనం కల్పించేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నించడాన్ని తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల చోరీపై ప్రజలను అప్రమత్తం చేస్తూ రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అనుకూల వైఖరిని విడనాడాలన్నారు. ఎన్నికల సంఘం అధికారులు పక్షపాతం లేకుండా వ్యవహరించాలని బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా తన ఓటుని హక్కు ద్వారా ఇచ్చి ఈ దేశ పాలన ఏ రకంగా ఉండాలో అనేటువంటి విధానాన్ని స్పష్టంగా చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పౌరుల ఓట్లని చోరీ అంటే బతుకున్నటువంటి వాళ్ళని తొలగించటం, చనిపోయారని, లేకపోతే అక్కడ ఓటర్లుగా లేనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళని ఓటర్లుగా చేర్చి ఆ ఓట్ల ద్వారా వాళ్ళు లబ్ధి పొందే కార్యక్రమం. దీనికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకుడు, ప్రస్తుత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో శ్రీ రాహుల్ గాంధీ గారు నిజాలతో, వాస్తవాలతో, ఉదాహరణలతో సహా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా స్పష్టంగా వారు ఉదాహరించి చూపించడమే కాకుండా చాలా స్పష్టంగా ఈ భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు కూడా. ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. తద్వారా భారత ప్రజాస్వామ్యం పైనే దాడి జరుగుతూ ఉంది. తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూట్లు పడవాలన్నటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది. కాబట్టి ఓటర్లకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కేవలం హార్డ్ కాపీయే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలిసింది. అయినప్పటికి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఏమాత్రం స్పందించకుండా జరుగుతున్నటువంటి ఈ చోరీ వలన ఏక పార్టీకి, అంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే లాభం చేకూర్చే విధంగా జరుగుతున్న ప్రక్రియ ఇది అత్యంత ప్రమాదకరమైందని చెప్పి దీని ద్వారా ప్రజలను సమాయత్తం చేస్తూ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్రకి, పోరాటానికి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు, కేవలం రాజకీయ పార్టీలే కాకుండా పౌరులందరికీ ఓట్లు ఉండాలని
ఆ ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకునేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ విశాఖపట్నంలో మన సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ఇక్కడ పాల్గొన్నటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే కాదు, రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఓటు చోరీ పైన మనం అందరం యుద్ధం చేద్దాం, మన ఓట్లు మనం కాపాడుకుందాం. నగరంలో వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతమైన జ్ఞానాపురం ప్రాంత ప్రజలకు కష్టాలు తప్పవని 41వ వార్డు కార్పొరేటర్ల కోడిగుడ్ల పూర్ణిమ అన్నారు. భారీ వర్షాలు కురిస్తే జ్ఞానాపురంలోని గడ్డవీధి నుంచి సాలివీధి వరకు ఇళ్ల నీట మునుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా జ్ఞానాపురంలోని ఎర్రిగడ్డ ప్రమాదకరంగా మారడంతో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేయించారు. కార్పొరేటర్ పూర్ణిమ అవార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ పార్టీ నేతలతో కలిసి ఎర్రిగడ్డను పరిశీలించారు. ఎర్రిగడ్డ నుంచి నీరు పొంగే ప్రమాదం ఉన్నందున వెంటనే నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గారి దృష్టికి వారు తీసుకువెళ్లారు. వెంటనే వారు స్పందించి యుద్ధ ప్రాతిపదికన గడ్డలో పేరుకుపోయిన చెత్తను తొలగించినందుకు శ్రీధర్ పూర్ణిమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ శాఖ మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పిన దృష్ట్యా ఉన్నత అధికారులు ప్రత్యేక బృందాన్ని జ్ఞానాపురానికి కేటాయించాలని కోరారు. అదేవిధంగా ప్రజలు తమ వాహనాలు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నిత్యావసర సరుకులను ఫస్ట్ ఫ్లోర్లో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికైనా కష్టం కలిగితే తమకు సమాచారం అందిస్తే వెంటనే సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈరోజు జ్ఞానాపురంలో ఈ భారీ వర్షాల వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. అయితే మార్నింగ్ జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసాం, ఆయన వెంటనే స్పందించారు. అధికారులకు అందరికీ నేను చెప్తాను, వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అలాగే మన మేయర్ గారు, ముందుగా మేయర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫోన్ చేసిన వెంటనే స్పందించి అధికారులకు ఫోన్ చేశారు. కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించారు. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ 4 రోజుల్లోని భారీ వర్షాలు ఉన్నాయని ఈ వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం చూసుకుంటే మా జ్ఞానాపురం అన్నిటికంటే లో లెవెల్లో ఉంది. చిన్న వర్షానికే ఇమీడియట్గా మొత్తం గడ్డవీధి నుంచి సాలివీధి వరకు మొత్తం ఫుల్గా మునిగిపోతుంది. అలాగే అటేపు కాన్వెంటు అవన్నీ మునిగిపోతాయి. కాబట్టి ఈ అన్నిటికి ఆనుకున్నది గడ్డ మీద కైలాసగిరి, నెక్స్ట్ ఆ పైన అన్ని వాటర్, మురళీనగర్ అన్ని వాటర్లు ఇక్కడే కలుస్తే బట్టికి ఈ వాటర్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ బ్లాక్ అయ్యి ఇక్కడ కానాల దగ్గర బ్లాక్ అయిపోతుంది. ఈ కానాల దగ్గర బ్లాక్ అవ్వడం వల్ల ఈ చెత్త అంతా ఎప్పటికప్పుడు తొలగించాలని చాలాసార్లు చెప్తే అది ఇప్పుడు 2 నెలలకి టెండర్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిల్లో అది ఎలాగైనా టెండర్ మేము పెట్టించి చేయిస్తాం. అయితే ముఖ్యంగా అధికారులకి మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ 4 రోజులు మీ టీంనంతా జ్ఞానాపురంలో పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ వైజాగ్కి ముందు ఫస్ట్ ప్లేస్లో మునిగిపోయింది జ్ఞానాపురం ఒకటే. కాబట్టి మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి 41 వార్డులోని ఈ గడ్డ సమస్య అనేది మాకు ప్రధానమైన సమస్య. ఇది 2007 నుంచి కూడాను ఈ సమస్య అనేది మాకు ఉంటూనే ఉంది. ప్రతి ఇయర్ కూడా దీనికి టెండర్ వేసి వర్క్ అనేది శాంక్షన్ చేస్తారు. ఈ ఇయర్ ఏమైందంటే మన కౌన్సిల్లో కూడా నేను మేయర్ గారికి చెప్పడం జరిగింది, సార్ మాకు గడ్డ సమస్య చాలా ఉంది, ఈ వర్క్ అనేది ఆపడానికి కుదరదు, దయచేసి మా వర్క్ మాకు ఇప్పించండి అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు స్పందించలేదు దాని మీద. ఈరోజు ఈ ప్రాబ్లం అంటే లాస్ట్ టైం కూడా వచ్చేసింది, లాస్ట్ మంత్ వాటర్ అనేది. ఈ రోజు కూడా నిన్న నైట్ కూడా నేను ఈ ప్రాబ్లం గురించి నేను మేయర్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది, వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ వీడియోస్, వాటర్ వచ్చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టాను. స్పందించారు. ఇప్పుడు స్పందించి అధికారులు పంపించి త్వరగతిన పని అనేది జరుగుతూ ఉంది. ఈ 4 days కూడా మాకు ఈ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ అక్కయ్యపాలెం, రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి వాళ్ళ వాటర్ కూడా మాకు మా మీద నుంచే వచ్చి మా వరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది.
అందువల్ల ఈ వరద సమస్య అనేది మాకు చాలా ఎక్కువగా ఉంటుంది కనుక అధికారులందరూ కూడా మాకు సహకరించాలని అలాగే మేయర్ గారికి మరొకసారి గుర్తు చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం 2వ స్థానంలోనే నిలిచిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసే ఆమె అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో తమ ఎక్కడా రాజీ పడటం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పోలీసులకు తమ ప్రభుత్వం అనేక మౌలిక వసతులు సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈగల వ్యవస్థ ఏర్పాటు చేసిన గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని అనిత స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐజీ గోపీనాథ్ శెట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ప్రతి ఒక్కరికి కూడా పోలీసింగ్ అంటే ఇలా చేయాలి, పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఈరోజు మా డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసుకుంటుంది. దానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా నేను ఎందుకంటే దీన్ని ఇంత పట్టుబట్టాను, మనకి నక్కపల్లి అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది, రాసల్ మెటల్ వస్తుంది, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, టౌన్షిప్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కూడా పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి. సో ఈ బిల్డింగ్ ని నేను కమింగ్ సూన్ ఒకవేళ డిఎస్పీకి కన్వర్ట్ చేసిన ఎస్డిపి కన్వర్ట్ చేసినా కూడా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ బిల్డింగ్ ని కట్టే ఏర్పాటు చేయమని హెడ్రో వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎందుకంటే కమింగ్ సూన్ మనకి జోనల్ అంటే ఆర్డీఓ జోన్ మనకి ఏదైతే ఉందో ఆ జోన్ పెరిగినా కూడా 3rd జోన్ వచ్చినా కూడా డివిజన్ వచ్చినా కూడా ఆటోమేటిక్ రెవెన్యూ డివిజన్ క్లియర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకి డిఎస్పీ సెపరేట్ గా రావాల్సిన అవసరం ఉంటుంది. సో రెండింటికి ఉపయోగపడేటట్టుగా ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయమని, అదేవిధంగా ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని కూడా వీలైతే పీపీపీ మోడల్లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా రెసిడెన్స్ మా రెసిడెన్స్ ఒక రూమ్స్ ఏదైనా కట్టి ఒక గెస్ట్ హౌస్ లో పోలీస్ గెస్ట్ హౌస్ లో కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఫర్దర్ గా అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసుకుంటూ ఆ పరంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన నియోజకవర్గమైన విశాఖ దక్షిణలో లోతట్టు ప్రాంతాల్లో శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యటించారు. అక్కడ పరిస్థితులు స్వయంగా పరిశీలించారు. జ్ఞానాపురం, పూర్ణ మార్కెట్, వేలంపేట, వన్ టౌన్, రామకృష్ణ జంక్షన్, జనతా బజార్, మున్సిపల్ స్టేడియం, టౌన్ కొత్త రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జ్ఞానాపురంలో ఎర్రిగడ్డ పరిస్థితిని స్వయంగా పరిశీలించి అక్కడ పరిస్థితిని అంచనా వేశారు. ఎర్రిగడ్డ ఎట్టి పరిస్థితుల్లోని పొంగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశించారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో కాలువల్లో, గడ్డల్లో పేరుకుపోయిన పూడికతీత పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా జీవీఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదిక చేపడుతున్న పనుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏ ఇబ్బందులు ఎదురైనా తక్షణమే తనను సంప్రదించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు, కార్పొరేటర్లు ఉన్నారు. ప్రభుత్వాలు పాఠ్యాంశాలు మార్చినంత మాత్రాన నిజమైన చరిత్ర మారిపోదని మాజీ ఎమ్మెల్యే కేఎస్ లక్ష్మణరావు అన్నారు. నగరంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పాఠ్యాంశాలు మార్చినంత మాత్రాన సత్యం మారిపోతుందా అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు ఏయూ చరిత్ర విభాగం విశ్రాంతి ఆచార్యులు కె సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, యునైటెడ్ టీచర్స్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఏ ఒక్కరూ గత చరిత్రను మరుగుపరచలేనన్నారు. చరిత్ర ఎప్పుడూ గతానికి సాక్షిగా ఉంటుందని చెప్పారు. కానీ నేటి పాలకులు కొన్ని పాఠ్యాంశాలను తొలగించడాన్ని తప్పుపట్టారు. గత చరిత్రను తెలుసుకొని భవిష్యత్తులో ఆ తప్పులు దొరలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అవసరం ఉందన్నారు. గత చరిత్ర ఆధారంగా వర్తమానాన్ని విశ్లేషించి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకోవాలని లక్ష్మణరావు సూచించారు. నేను కేఎస్ లక్ష్మణరావు, శాసన మండలి పూర్వ సభ్యుడిని. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమైన ఉద్దేశం ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఈ సంస్థ జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ పాఠ్యపుస్తకాలను రూపొందించటం, ఆ పాఠ్యాంశాలను నిర్ణయించటం చేస్తూ ఉంటుంది. సాధారణంగా కరోనా సమయంలో మనం పాఠ్యాంశాలు తగ్గించాలని మేమే డిమాండ్ చేసాం.
కానీ ఈరోజు పాఠ్యాంశాలు ప్రత్యేకంగా కొన్ని సబ్జెక్టులో తొలగించటం తగ్గించటం ఆ అంశంతో కాదు. గత సంవత్సరం 10వ తరగతి 11వ తరగతి సిబిఎస్ఈ పుస్తకాల్లో రాజనీతి శాస్త్రం అంటే పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి అనేక పాఠ్యాంశాలని తొలగించారు. ఉదాహరణకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే ఒక పాఠంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్కు సంబంధించిన పేరాని తీసేశారు. అది ఒక ఉదాహరణ మాత్రం. అలాగే సైన్స్ పాఠాలకు సంబంధించి కూడా చార్లెస్ డార్విన్ సిద్ధాంతం, జీవపరిణామ సిద్ధాంతం, ఎవల్యూషనరీ థియరీని తొలగించారు. పీరియాడిక్ టేబుల్ని తొలగించారు. ప్రత్యేకించి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో తొలగింపులో హిస్టరీ, చరిత్రకు సంబంధించినటువంటి అంశాలని ప్రత్యేకించి తొలగిస్తున్నారు. ఈ సంవత్సరం 8వ తరగతి హిస్టరీ పుస్తకంలో ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్, ఎన్నికల సంఘం అధికారుల నిర్వాకం, ఓట్ల గల్లంతుపై ఆందోళన కార్యక్రమాలను తమ పార్టీ చేపట్టబోతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో స్టాప్ ఓట్ చోరీ స్టిక్కర్లు, కరపత్రాలు, గోడ పత్రికలను కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఓట్లను గల్లంతు చేశారన్నారు. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని దక్కించాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం అధికారులు చేసిన చర్యలను ఎండగట్టారు. ఎన్నికల సంఘం తీరని నిరసిస్తూ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారు. రాహుల్ యాత్రలో ఇప్పటికైనా అధికారులు మేల్కొని నిజాయితీగా వ్యవహరించాలన్నారు. అధికారులు పక్షపాత ధోరణి విడనాడి పారదర్శకంగా విధులు నిర్వహించాలని గిడుగు రుద్రరాజు సూచించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డి, గౌతమ్ కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కాలరాసే విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అనేకమైనటువంటి సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. గతం నుంచి రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉన్నారు, సిబిఐ కానీ, ఈడీ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వీటిలన్నిటి ద్వారా వాటిలన్నింటినీ ఉపయోగించి సమాజంలో ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రజాస్వామ్యవాదుల మీద దాడి, నియంతృత్వంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ చేస్తున్నటువంటి విషయాలు. ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధానమంత్రి గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ది లోక్సభ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరి పేరైతే చెప్తారో ఆ జడ్జి గారు, వీరందరూ కలిపి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులను నియమించేటువంటి పరిస్థితి ఉండేది. అది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, ఎలక్షన్ కమిషనర్స్ కానీ. 2023లో జరిగినటువంటి మార్పుల్లో, డిసెంబర్ 2023లో భారత ప్రభుత్వం దీనికి కొన్ని మార్పులు తీసుకొచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జి కానీ అక్కర్లేకుండా ప్రభుత్వమే నిర్ణయం తీసుకునే విధంగా దాంట్లో మార్పులు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది. 108 బంగారు సంపెంగ పుష్పాలతో ఆలయ వైదిక సిబ్బంది స్వామివారికి పుష్పార్చన గావించారు. దేవస్థాన పండితులు వేద మంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. ఈ పుష్పార్చనలో భక్తులు పాల్గొన్నారు. ఓం గోవిందాయ నమః.
డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. స్టాప్ ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఎన్నికల సంఘం అధికారులు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు విమర్శ. దేశంలోనే శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం 2వ స్థానంలో నిలిచిందంటున్న రాష్ట్ర హోంమంత్రి అనిత. గంజాయిపై ఈగల్తో ఉక్కు పాదం మోపామని వెల్లడి. బంగాళాఖాతంలో అల్పపీడనం. కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు. నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్. కష్టమొస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.